తమిళనాడులో అంత పెద్ద రచ్చ జరిగి చివరికి ఓడిపోయింది అన్నటువంటిది మాట్లాడుతున్నారు భారతీయ జనతా పార్టీ విషయంలో. కానీ చాలా కీలకమైన పాయింట్ మిస్ అవుతున్నారు. అసలు అంతకుముందు 0 నుండి ఇప్పుడు ఏకంగా 11% ఓట్లు సాధించింది. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తమిళనాడులోనే సంచలనం జరుగుతున్నది ఏంటంటే 23 సీట్లలో టోటల్గా పోటీ చేసింది బీజేపీ. అక్కడ 39కి గాను 23 సీట్లో పోటీ చేసింది. ఇందులో 5 సీట్లలో 25%కి పైగా ఓట్ షేర్ వచ్చింది. 20% పైగా షేరు 5 సీట్లలో వచ్చింది. 19.6% టచ్ అవ్వడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఇందులో చూసుకుంటే కోయంబత్తూర్ అన్నామలై పోటీ చేసిన చోట ఏకంగా 32.8% ఓట్లు వచ్చినాయి. అలాగే షణ్ముగం పోటీ చేసినటువంటి వేలూరులో 31.3% ఓట్లు వచ్చినాయి. మరొక వైపున ఇది నాగేంద్రన్ పోటీ చేసినటువంటి తిరునల్వేలిలో 31.6%